హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ ఎడ్యుకేషనల్ వరల్డ్. సెవెంత్ లెసన్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్. ఇందులో బిట్స్ అండి. ఫస్ట్ వన్, డబ్బులు లేకుండా ఒక వస్తువును ఇచ్చి మరొక వస్తువును తీసుకోవడాన్ని వస్తు మార్పిడి అంటారు. వస్తు మార్పిడిలో ఒక వస్తువు విలువను మరొక వస్తువు విలువతో నిర్ణయించాలి. మనము ఏ వస్తువు కావాలన్నా ప్రజెంట్ అయితే మనీ ఇచ్చి కొనుక్కుంటాం కదండి. సో అలా మనీ ఇచ్చి కొనుక్కోకుండా, అసలు డబ్బులతో ఎలాంటి అవసరం లేకుండా ఒక వస్తువును ఎదుటి వారికి ఇచ్చి మనకు కావాల్సిన వస్తువును ఎదుటివారి నుంచి తీసుకోవడాన్ని ఏమంటారండి? వస్తు మార్పిడి అంటారు. సో ఈ వస్తు మార్పిడిలో ఒక వస్తువు యొక్క విలువను మరొక వస్తువు యొక్క విలువతో నిర్ణయించవలసి ఉంటుంది. నెక్స్ట్, రోమన్ల కాలంలో బిసాంత్ అనేటటువంటి బంగారు నాణెంను ప్రామాణికంగా తీసుకునేవారు. నెక్స్ట్, మౌర్యుల కాలంలో పానా అనేటటువంటి వెండి నాణెం ప్రామాణికంగా ఉండేది. షెరాఫ్ అంటే అకౌంటెంట్ అని చెప్పేసి అర్థం అండి. మళ్ళీ ఒకసారి చూడండి, రోమన్ల కాలంలో ప్రామాణికంగా ఉండేటటువంటి బంగారు నాణెం పేరేంటండి? బిసాంత్. అండ్ మౌర్యుల కాలంలో వచ్చేసి పానా అనేటటువంటి వెండి నాణెం ప్రామాణికంగా ఉండేది. నెక్స్ట్, స్వర్ణకారులు రుణాలు ఇచ్చే విధానం కాగితపు డబ్బు లేదా హుండీలు అనేటటువంటి కొత్త విధానానికి దారితీసింది. భారతదేశంలో తొలి బ్యాంకర్లు బెంగాల్కి చెందినటువంటి జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షా, సూరత్కి చెందిన అరుణ్ జీనాథ్జీ, నెక్స్ట్ మద్రాస్కి చెందిన చెట్టియార్లు. వీరిని భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా చెప్తారు. ఎవరండి? బెంగాల్కి చెందిన జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షా, సూరత్కి చెందిన అరుణ్ జీనాథ్జీలు అండ్ మద్రాస్కి చెందిన చెట్టియార్లు. నెక్స్ట్ వన్, 1606లో యూరప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఎక్కడండి? యూరప్లో. ఏ ఇయర్లో? 1606లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించినటువంటి 846 రకాల బంగారు వెండి నాణాలు ఉండేవి. ఎన్ని రకాలండి? 846 రకాల బంగారు వెండి నాణాలు ఉండేవి. అండ్ ప్రజలు బ్యాంకులలో దాచుకునేటటువంటి డబ్బును జమ అంటారు. ఇక్కడ కొన్ని ఖాతాల గురించి ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ పొదుపు ఖాతా. పొదుపు ఖాతాలో వచ్చిన పాయింట్స్: పొదుపు ఖాతాలోని డబ్బుపై కొంత వడ్డీ వస్తుంది మరియు డబ్బు క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డబ్బును తీసుకోవచ్చు ఇందులో, పొదుపు ఖాతాలో. అండ్ అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తామని హామీ బ్యాంకు ఇస్తుంది. ఇది పొదుపు ఖాతా. నెక్స్ట్, ప్రాథమిక పొదుపు ఖాతా. ఇందులో ఫస్ట్ వన్, కనీస నిల్వ అసలు లేకుండా, అంటే జీరో బ్యాలెన్స్ లేదా అతి తక్కువగా అయినా కూడా ఉండవచ్చును. వ్యక్తులకు ఖాతా తెరవడానికి వయసు, ఆదాయం, జమ చేయవలసినటువంటి కనీస మొత్తం వంటి ఎలాంటి షరతులు ఉండవు. నెక్స్ట్, నెలకి 4 సార్లు, అంటే ఇది ఏటీఎం నుంచి తీసుకునేటటువంటి వాటితో కలిపి అండి. అంటే మనము డైరెక్ట్గా డ్రా చేస్తున్నామా బ్యాంక్ నుంచి లేదా ఏటీఎం నుంచి తీసుకున్నామా అనేది. సో ఏటీఎం నుంచి తీసుకున్న వాటితో కలుపుకొని నెలకు 4 సార్లు మనం అమౌంట్ని తీసుకోవడానికి అలో చేస్తారు. అండ్ నగదు తీసుకొనుట, డిపాజిట్ చేయుట, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు లేదా చెక్ల ద్వారా వచ్చినటువంటి సొమ్ము జమ చేయట వంటి సేవల్ని మనం పొందవచ్చును. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, పిఎంజీడీవై, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఇందులో ఫస్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ ఆగస్ట్ 2024లో ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఇయర్లో స్టార్ట్ చేసిందండి? 2024 ఆగస్టులో స్టార్ట్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ థీమ్ వచ్చేసి పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేసేలాగా సదుపాయాన్ని కల్పించడమే ఈ యొక్క ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ వన్, చిన్న ఖాతా, స్మాల్ అకౌంట్. ఇందులో ఫస్ట్ పాయింట్, ఒకవేళ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ సులభం చేసిన నో యువర్ కస్టమర్, కేవైసీ ఫుల్ ఫామ్ అండి, నో యువర్ కస్టమర్. సో సులభం చేసిన నో యువర్ కస్టమర్ షరతులతో గనక తెరిచినట్లయితే దాన్ని స్మాల్ అకౌంట్ వలె కూడా పరిగణించబడుతుంది. అండ్ స్మాల్ అకౌంట్కి వర్తించేటటువంటి షరతులు ఏంటి అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చారండి. అవి ఏంటంటే, ఈ ఖాతాల్లో మొత్తం జమ 1 సంవత్సరంలో 1,00,000 రూపాయల కన్నా ఎక్కువగా ఉండకూడదు.
అండ్ ఏ టైంలోనైనా సరే ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 50,000కు మించి ఉండకూడదు. అండ్ నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్నటువంటి మొత్తం ఒక నెలలో 10,000 రూపాయలు మించి ఉండకూడదు. అండ్ స్మాల్ అకౌంట్స్ మొదటగా 12 నెలల వరకు అమలులో ఉంటాయి. తర్వాత అకౌంట్ హోల్డర్ అధికారికంగా సమ్మతించినటువంటి పత్రాల కోసం కనుక అప్లికేషన్ చేసుకున్నట్లయితే రుజువును మనం ప్రూఫ్స్ని అక్కడ సబ్మిట్ చేసినట్లయితే దీన్ని మరో 12 నెలల వరకు కూడా పొడిగించవచ్చును. నెక్స్ట్, వ్యాపారస్తులు వస్తు సరఫరాదారులకు పనులు చేసేవారికి చెల్లింపులు చేయవలసి ఉంటుంది. ఈ రకం డబ్బు అవసరాలకు బ్యాంకులు కరెంట్ ఖాతా అనేటటువంటి ప్రత్యేక ఖాతాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చేటటువంటి వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కన్నా తక్కువ. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చేటటువంటి వడ్డీ కంటే తక్కువ. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అది వేసినటువంటి కాలంలోపు డబ్బు తీసుకునేటటువంటి వీలు లేదు. మనం కొంత మనీని ఫిక్స్ చేసామనుకోండి మన అకౌంట్లో, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు కదా. సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉంటుందో మనం 1 ఇయర్ చేస్తే 1 ఇయర్, 2 ఇయర్స్ చేస్తే 2 ఇయర్స్, అట్లా ఆ పరిమితి ఆ టైం అనేది అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం డబ్బు తీసుకునేటటువంటి ఛాన్స్ ఉండదండి. నెక్స్ట్, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లభిస్తుంది. ఒక బ్యాంక్ క్లియరింగ్ బ్యాంక్గా పనిచేస్తుంది. ఆ క్లియరింగ్ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికి ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంక్ అనేది నిర్వహిస్తుంది. నెక్స్ట్, కొన్ని సంస్థలు అందించేటటువంటి సేవలను పొందాలంటే కొంత డబ్బును ముందుగా ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బుని డీడీ రూపంలో కట్టాలండి. ఏ రూపంలో? డీడీ రూపంలో కట్టాలి. బ్యాంకులు మనకు కల్పించేటటువంటి సేవలో డీడీలు ఒకటి. అయితే బ్యాంకులు మనకు డీడీలను ఇవ్వడానికి సేవా రుసుముగా కూడా కొంత డబ్బును తీసుకుంటారు. ఇక్కడ డీడీ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? డిమాండ్ డ్రాఫ్ట్. ఓకేనా? డీడీ అంటే ఏంటి? డిమాండ్ డ్రాఫ్ట్. నెక్స్ట్, బ్యాంక్ అనేది ఒక వాణిజ్య సంస్థ అండ్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఇంటర్నెట్ ఉన్నటువంటి కంప్యూటర్లతో, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలతోనూ నిర్వహిస్తున్నారు. దీన్నే ఎలక్ట్రానిక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చారండి. వాటిని మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి నెఫ్ట్, ఎన్ఈఎఫ్టి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఈ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక పర్సన్ లేదా ఒక సంస్థ వారి యొక్క ఖాతా నుంచి మరొకరి ఖాతాకు, అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ వాళ్ళ అకౌంట్ నుంచి ఇంకొకరి అకౌంట్కి ఎంత ద్రవ్యాన్నైనా సరే బదిలీ చేయవచ్చును. ఓకేనా? ఇది నెఫ్ట్ యొక్క యూజ్. నెక్స్ట్, ఆర్టీజీఎస్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్. ఈ యొక్క సేవ ఏదైతే ఉందండి, ఆర్టీజీఎస్ అనే సేవ, ఇది అధిక లావాదేవీలకు యూజ్ అవుతుందండి. అంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తన ఖాతా నుండి మరొక ఖాతాకి మినిమం 2 lakhs అండ్ ఎబో ఎంతైనా సరే మనీని ట్రాన్స్ఫర్ చేయవచ్చును. ఓకేనా? ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్. ఈ సేవ ద్వారా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మినిమం 2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అంతకు మించి ఎంతైనా సరే ద్రవ్యాన్ని మనం బదిలీ చేయవచ్చును. నెక్స్ట్, ఐఎంపిఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఏంటండి ఐఎంపిఎస్ ఫుల్ ఫామ్? ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఈ యొక్క ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తన ఖాతా నుండి మరొక ఖాతాకి ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా, అంతర్జాల బ్యాంకింగ్ ద్వారా, అంటే మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేసేయచ్చు. ఎక్కడే ఉంది కదండి ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, తక్షణం బదిలీ చేయొచ్చు. సో అకౌంట్ హోల్డర్స్
ఈ ఫెసిలిటీని పొందడం కోసం అని చెప్పేసి వారి యొక్క మొబైల్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అకౌంట్ హోల్డర్స్ ఈ సేవను సంవత్సరం పొడుగునా బ్యాంక్ సెలవుల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఈ యొక్క ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ని పొందాలంటే బ్యాంక్ అకౌంట్కి మన యొక్క ఫోన్ నెంబర్ని లింక్ చేసుకోవాలి. అండ్ ఈ సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ని మనం బ్యాంక్కి హాలిడేస్ సెలవులు ఉన్నటువంటి రోజుల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చును. నెక్స్ట్ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఈ ఫుల్ ఫామ్స్ని గుర్తుపెట్టుకోండి. యూపీఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ యొక్క యూపీఐ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందవలసినటువంటి వారి యొక్క పేరు, వారి యొక్క అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్ అండ్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం లేదు. వారి యొక్క విపిఏ, ఈ విపిఏ అంటే ఏంటండి? వర్చువల్ పేమెంట్ అడ్రస్. విపిఏ అడ్రస్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ వర్చువల్ పేమెంట్ అడ్రస్ కానీ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంటే సరిపోతుంది. అండ్ ఈ రెండింటిలో ఏ ఒక్క దాని ద్వారానైనా సరే మనం మొత్తం మనీని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. అండ్ BHIM ఫుల్ ఫామ్ ఏంటండి? భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, BHIM అనేటటువంటి యాప్ ద్వారా మనం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విధానాన్ని యూజ్ చేసుకొని తేలికగా, ఈజీగా అండ్ వెరీ ఫాస్ట్గా మనం ట్రాన్స్ఫర్స్ అనేటివి చేయవచ్చును. నెక్స్ట్ 5th వన్ అండి, USSD. దీని యొక్క ఫుల్ ఫామ్ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా. అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా. ఈ సేవ ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ హెల్ప్తో చేసేయచ్చు. అయితే ఈ ఫెసిలిటీని అన్ని రకాల మొబైల్స్ ద్వారా పొందవచ్చును. ఈ సౌకర్యాన్ని తమ వీలుని బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకోవచ్చును. అండ్ నెక్స్ట్ వన్ అండి, రూపే కార్డ్స్. రూపే కార్డ్స్ ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా యూజ్ చేయొచ్చండి. డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చును. ఖాతాదారుల అవసరాన్ని తీర్చుకోవడం కోసము నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు అండ్ భద్రత వంటి అనేక ఫెసిలిటీస్ని కల్పిస్తూ రూపే కార్డులను ప్రారంభించింది. ఎవరండి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. రూపే కార్డులని ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా రూపే కార్డులు పొందుటకు అర్హులు. పైన పేర్కొన్నటువంటి 4 సేవలకు ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఇంటర్నెట్ కావాలి. కానీ యుఎస్ఎస్డి ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ ఇంటర్నెట్ అవసరమే లేకుండా కూడా మనం ట్రాన్సాక్షన్స్ అనేటివి చేయవచ్చును. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటాం కదండి. ప్రతి బ్యాంకుకి కూడా ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. మరి ఈ ఐఎఫ్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ప్రతి బ్యాంక్ ప్రత్యేకమైనటువంటి 11 అంకెల సంఖ్యను కలిగి ఉంటుందండి. ఇందులో మొదటి 4 అంకెలు బ్యాంకు యొక్క కోడ్ను మరియు మిగతా అంకెలు శాఖ యొక్క కోడ్ను తెలుపుతాయి. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లో 11 నెంబర్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ 4 నెంబర్స్ వచ్చేసి బ్యాంక్ కోడ్ని, అంటే మిగతా నెంబర్స్ అన్నీ కూడా బ్యాంక్ బ్రాంచ్ యొక్క కోడ్ని తెలుపుతాయి. ఓకేనా. ఇది వచ్చేసి 7th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. If you like the video, don't forget to like, share and subscribe to our channel. Thanks for watching.